నమస్తే అండి, మేరోలోకి స్వాగతం. మనవరాలు పాకుతుంది కదా, పాకుండలు చేద్దామని మొదలుపెట్టానమాట. అయితే ముందుగా కొబ్బరి ముక్కలు వేపుకోవాలండి నేతిలోను. ఒక పక్క కొబ్బరి ముక్కలు వేపుకుంటూనే ఇంకో పక్క బెల్లం పెట్టుకున్నాను అనమాట పాకం పట్టడానికి. ఎందుకంటే పాకం రాగానే పాకంలో వేసేయాలి కదా కొబ్బరి ముక్కలు, అందుకని ముందుగానే రెడీ చేసుకున్నానండి. నేను ఈలోపు కొంచెం నువ్వులు కూడా కడిగేసుకునండి పక్కన పెట్టుకున్నాను అనమాట. నువ్వులు కూడా వేసుకోవాలి కదా, పాకుండలు అంటేనే కొబ్బరి నువ్వులతోటి ఉంటుందండి, చాలా బాగుంటాయి అన్నమాట. అందుకని స్టీల్ గిన్నె ఒకటి పెట్టుకునండి, నెయ్యి వేసుకున్నాను 2 కప్పులు నెయ్యి వేసుకునండి. ఇంకా దాంట్లో కొబ్బరి ముక్కలు వేసుకున్నాను అనమాట వేపుకోవడానికి. తర్వాత అనుకున్నానండి, అయ్యో అనవసరంగా స్టీల్ దాంట్లో వేపుతున్నానే అని. కొంచెం ఇరుగ్గా కూడా ఉంటుంది కదండి, అదే మూకిట్లో అనుకోండి చక్కగా విశాలంగా వేగేదనమాట. నేను మధ్యలో మళ్ళీ మార్చాను అనుకోండి. తర్వాత ముందుగా అయితే మాత్రం అండి దీంట్లో వేపుదామని వేసానండి, కానీ నాకేంటో వేగినట్టుగా అనిపించలేదనమాట. ఇక అందుకనే కాసేపు వేపండి మళ్ళీ తీసేస్తాను అనమాట. వేపుకుంటున్నానండి, కానీ వేపేటప్పుడు నాకేంటో కొంచెం ఇరుగ్గా ఉందేమో అనిపించింది అనమాట. అనుకుంటానే వేపుతున్నాను, ఎలాగా ఇరుగ్గా ఉంటుంది అంటారా అని. అలాగ ఎంతసేపు వేపుతామండి, అదే మూకుడు అనుకోండి కాస్త హైలో పెట్టేసి చక్కగా వేపుకోవచ్చు కదా అని తర్వాత ఐడియా వచ్చిందనమాట. ఇంకో పక్కేమో పాకం వచ్చిందా లేదా, ఇంకా పాకాన్ని మనం చూసుకోవాలి కదా. చాలా బాగుంటాయండి పాకుండలు. అయితే ఇటు సైడ్ వాళ్ళకి పెద్దగా తెలియదండి, అటు తూర్పు వాళ్ళకి బాగా తెలుస్తుంది అనమాట. ఇటు అంతా తూర్పుగోదావరి అంతా కోస్తా వాళ్ళకి అందరికీ బాగా తెలుస్తుందండి. కొంచెం పశ్చిమ గోదావరి వాళ్ళకి అంతగా తెలియదు అనమాట. పాకుండలు చేయడం కూడా వాళ్ళు బాగా చేస్తారు. మనకి ఎక్కువగా అరిసెలేనండి, పాకుండలు తక్కువే. ఇలాగ పాకినప్పుడో లేకపోతే కంపల్సరీ ఇంకా వండాలి అనుకున్నప్పుడో తప్పండి పాకుండలు ఎక్కువ చేయరు మనకేసి. వేపడానికి కూడా కుదరట్లేదండి. ఇంకా అప్పుడు సరే ఇంకా బాబోయ్ ఏంటి అంతసేపు అయితే ఎట్లా అనండి ఇంకా తీసేసి మూకుడు పెట్టాను అనమాట. ఎంతసేపు అని సిమ్లో పెట్టి వేపుతామండి, హైలో పెడితే మాడిపోతాయేమో. ఒక్కసారి నల్లగా మాడిని అనుకోండి కొబ్బరి ముక్కలు, ఇక మనం ఎంత బాగా చేసినా బాగోవు అనమాట, మాడు వాసనలో వస్తాయండి. ఇంకా అందుకనే సరేలే ఎందుకు వచ్చిందని చెప్పి తీసేసండి. ఇక అదిగోండి పాకం వస్తుందా లేదా అనేసి చూసుకుంటున్నాను, అది లేత పాకం అనమాట. తర్వాత కాడిగిని పెట్టానండి, అది కాస్త విశాలంగా ఉంటే బాగుంటుంది లేనండి పెట్టుకొని ఇంక అందులో తిరిగేస్తాను అనమాట కొబ్బరి ముక్కలు. నాకు ఒక కాయ పట్టిందండి, ఒక అర కేజీకి నేను ఒక కాయ వేసుకున్నానండి. కేజీ బియ్యం పోసానండి, కేజీ బియ్యానికి నాకు అర కేజీ బెల్లం వేసాను, కానీ కేజీ బియ్యం పిండి పట్టలేదనమాట, సగం పిండి ఉండిపోయిందండి. అంటే నాకు అర కేజీ వరిపిండి పట్టింది, అర కేజీ బెల్లం అనమాట, సమానంగా ఉన్నాయండి. బెల్లము పిండి కూడా సమానంగా పట్టాను. కొబ్బరి ముక్కలు మాత్రం ఒక కాయ ఫుల్గా వేసేసానండి. అంటే అండి మామూలుగా అయితే అర కేజీ బెల్లానికి కేజీ బియ్యం పడుతుంది అంటారు కదా, కానీ ఇది మనం ముద్రపాకం కదండి, అందుకని మనకి అర కేజీ బియ్యం పిండి పట్టిందనమాట. ఇది అరిసెల పాకం అండి ఇప్పుడు నేను తీసేది. అరిసెలకైతే ఈ పాకం చాలా బాగుంటుంది. అసలు పంటికేనండి కొబ్బరి ముక్కలు తగులుతా, ఆ నువ్వులు తగులుతూ ఉంటే అసలు పాకుండలు చాలా బాగుంటాయండి, తింటే వదలరు అనమాట, అంత బాగుంటాయి. ముదిరిపాకం రావాలండి. కొంతమంది ఇట్లా కూడా తీసేసుకుంటారండి, ఇలా సాగుతుంది కదా పాకం, అలా కూడా తీసుకుంటారు. కానీ ఆ పాకానికి పాకుండలండి 2-3 రోజులకి మెత్తగా అయిపోతాయి అన్నమాట. అలా కాకుండా ఇంకాస్త గట్టి పాకం అనుకోండి, మీకు ఎన్నాళ్ళైనా కూడా
చక్కగా లోపల మెత్తగా ఉంటాయి, పైన క్రిస్పీగా ఉంటాయండి. బాగుంటాయి, చాలా బాగుంటాయి. వచ్చేసినట్టేనండి, పాకం వచ్చేసిందనమాట. చూసారా, గట్టిగా వచ్చింది. కట్టేశానండి నేను, స్టవ్ కట్టేశాను. అదిగోండి పాకం గట్టిగా వచ్చింది. ఇలా గట్టిగా వచ్చిన పాకమే బాగుంటుందండి పాకుండ్లకి. నేను దాంట్లో నెయ్యి వేసుకున్నానండి, 2 గరిటెలు నెయ్యి వేసాను అనమాట. కొబ్బరి ముక్కల్లో కూడా నెయ్యి ఉంది కదా, అది ఇది కలిపితే మనకు సరిపోద్ది అనమాట. దాంట్లో కొంచెం నేను నువ్వులు కూడా వేసుకున్నానండి. నువ్వులు నేను విడిగా కడిగి పెట్టుకున్నాను కదా, అవి ఉండలో చుట్టుకున్నప్పుడు పైకండి, ఇదేమో పిండి లోపల వేసానమాట. మా బాబు రమ్మన్నారండి, తను వచ్చేటప్పటికి లేట్ అవుతుందిలే అని ఈలోపు మా కోడల్ని ఏమన్నాను, తను వీడియో తీస్తుంది కదా, మా పాప ఏమో మా మనవరాలను ఎత్తుకుందండి. ఇంకా అందరూ తలో పనిలో ఉన్నారులే అని నేనే వేసుకుంటూ కలుపుకుంటున్నాను అనమాట. ఈలోపు మా కోడలు వచ్చింది, నేను వేస్తాను అత్తయ్య గారు అనుకుంటూ వచ్చిందనమాట. ఇంకా తను వేస్తుంది. చూసుకుంటూ వేసుకోవాలండి పిండి, అలా మొత్తం వేసేసుకోకూడదు అనమాట. ఉండకి ఎలా వస్తుంది ఏంటి అన్నది చూసుకుంటూ వేసుకోవాలన్నమాట. ఇంకా లాస్ట్లో కొంచెం వేసి వేయనట్టుగా వేస్తే అండి సరిపోద్ది. అలాగే కొంచెం వేయించాను అనమాట, ఒక అరగుప్పుడు వేసిందండి. ఆరిపోద్ది కదండి పిండి, వేసే కొందే ఆరిపోయేటప్పటికి మనకి కరెక్ట్గా వస్తుంది అనమాట. పైన కొంచెం నూనె కూడా పోసుకోవాలండి. మన అరిసెలకి ఎట్లా పోసుకుంటామండి అట్లా, ఎందుకంటే చెయ్యి ఎలాగో తడుపుకోవాలి కదా, అది ఆ పిండిలోనే పోసుకుంటే అండి మనకి ఉండ కట్టుకోవడానికి కూడా బాగుంటుంది అనమాట. నూనె కాగేటప్పటికండి మనం ఏం చేయాలంటే ముందుగానే ఉండలండి చుట్టేసుకుని నువ్వుల్లో కూడా దొర్లించేసండి పక్కన పెట్టాలన్నమాట. అదిగోండి అలా నువ్వులు అద్దుకోవాలండి, అద్దుకుని పక్కన పెట్టుకోవాలన్నమాట. కడిగి పెట్టుకున్నాను కదా నేను నువ్వులు, అవి మనం చక్కగా అద్దుకునండి వరుసనే పెట్టేసుకుంటే ఒక్కొక్క ఉండ వేసేసుకోవచ్చండి. ఒకసారి ఒక 10 ఉండల దాకా వస్తాయి అన్నమాట. ఆ 10 ఉండలు కూడా మనం నూనెలో వేసేసుకుంటే మళ్ళీ ఉండలు చేసుకోవడానికి వీలు పడుద్ది. వేడివేడిగా ఉన్నప్పుడే చేసేసుకోవాలండి నూనెలో. అందరికీ నచ్చినాయండి, మా ఇంట్లో అందరూ కూడా చాలా బాగున్నాయి అనుకుంటున్నారు. ఏదో సామెత చెప్పినట్టండి, అల్లరి అల్లుడిదంటండి, తిండి పిల్లలదంట, అట్లా అనమాట. మా మనవరాలు పాకుతుందని పాకుండలు చేస్తావన్నీ మేమే తిన్నాం అనమాట. బాగా వచ్చినాయండి పాకుండలు కూడాను. ఎప్పుడు కూడా మనం చిన్న మంట మీదే పెట్టుకోవాలండి, హైలో అస్సలు పెట్టొద్దు మీరు. మంట మాత్రం హైలో పెట్టారంటే లోపల ఉడకదండి, పైన మాత్రం మనకి ఎర్రగా వచ్చేస్తుంది అనమాట. అందుకనే ఎప్పుడు కూడా మనం సిమ్లో కాదు హైలో కాదు అన్నట్టు పెట్టుకోవాలండి ఎప్పుడు కూడాను. ఇంకొకటండి, మనకి పాకుండా వేగుతున్నప్పుడే పగిలిందనుకోండి, బీట్లాగా అలా పగిలినప్పుడండి మంచి పాకం బాగా వచ్చినట్టు, లోపల కూడా పాకుండా ఉడికినట్టండి, లోపల పచ్చిదనం ఉండదన్నమాట. అదొకటే గుర్తండి మనకి, పాకుండా బాగా వచ్చిందని చెప్పటానికి. తెలుసు అనుకోండి, పాకుండలు వండిన వాళ్ళందరికీ తెలుస్తుందండి, కానీ తెలియని వాళ్ళు ఉంటారు కదా, చిన్నపిల్లలు, కొత్తగా పెళ్ళైన వాళ్ళు, కొత్తగా వంటలు నేర్చుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి చెప్తున్నాను అనమాట.
పాకుండలు వచ్చిన వాళ్ళకి ఎవరికైనా కూడా చెప్పక్కర్లేదండి, వాళ్ళకి తెలుస్తుంది అనమాట. అదిగోండి మొత్తం అన్నీ మేము అలాగా ఉండలన్నీ కూడాను చక్కగా చేసుకునండి. నువ్వుల్లో చక్కగా పెట్టుకునండి, పక్కన పెట్టుకున్నాను. కొంచెం ఉంచుకుంటామండి. ఎప్పుడు కూడా మేము ఉక్కిరి వేసుకోవడానికి కొంచెం కావాల్సి వస్తుందని పక్కన పెడతానండి. మా ఇంట్లో వాళ్ళందరూ ఉక్కిరి అంటే చాలా ఇష్టం అండి. ఉక్కిరి అంటే చాలామందికి తెలియదు అనమాట. చాలా ఊళ్ళల్లో ఉక్కిరి వేయరండి. పోలి ముక్క అంటారనమాట, పోలి ముక్కలా అంటారు. అవి వేసుకుంటారు అట్లాగా. కానీ మేము మాత్రం ఎప్పుడు కూడాను ఉక్కిరి వేస్తామన్నమాట. అలా వండ చేసుకోవడం అండి. చక్కగా అలాగా మొత్తం వండకంతా మనం పట్టించేయాలన్నమాట. నువ్వులన్నీ అద్దుకోవాలి, అద్దుకుంటేనే బాగా వస్తాయండి. చూసారు ఎలా వచ్చినాయి? అసలు ఆ పాకుండా చూస్తుంటేనే బాగుంది కదండి, నూరు రూపాయలు అనిపిస్తుంది అనమాట. కరెక్ట్గా సరిపోయినాయండి. బెల్లం, నువ్వులు, పిండి అంతా కూడా కరెక్ట్గా ఉందండి, బాగా వచ్చినాయి. చూసారా, ఒక్కటి కూడా చెదరకుండా వచ్చిందండి. అదొక్కటే మనం గుర్తుపెట్టుకోవాలి. ఒక్కటి కూడా ముక్కలు అవ్వలేదండి నూనెలోను. చాలా సందర్భాల్లో మనకి పాకం రాకపోతేనండి పాకుండా వేసామనుకోండి విడిపోద్ది అనమాట, మొత్తం నూనె అంతా స్ప్రెడ్ అయిపోద్దండి. అలా కాకుండా ఉండలాగా చాలా బాగా వచ్చినాయండి. అంటే పాకం బాగా వచ్చినట్టు అనమాట. అదిగోండి మా మనవరాలకి అన్నీ ఏర్పాటు చేసేసి పెట్టామన్నమాట. పాకుతుంది. పాకేటప్పుడు గడప దాటితే గారెలు అంటారండి. గడప దాటినప్పుడు మళ్ళీ గారెలు వేస్తానమాట. చూస్తుందండి, చాలాసేపు చూసింది ఆ పాకుండలంక. తనకి కొత్తగా ఉండండి. అదిగోండి చిన్నగా పాకుతుందన్నమాట. మా ఇంట్లో మొదటి వారసురాలు కదండి, అందుకనే తనకి అన్ని ముచ్చట్లో తీసుకుంటున్నామండి. నిదానంగా పాకుతుందండి, నిదానంగా లెగుస్తుంది, పడుతుంది. చూసారా, చాలాసేపు చూసిందండి. ఆ పాకుండలు ఇంకా ఏంటి ఇలా ఉన్నాయి అనుకుంటుందో ఏమో మరి. చాలాసేపు చూసండి ఒక్కొక్క అడుగు వేస్తుంది అనమాట. అదిగోండి అందరం ఇంకా చూస్తుందండి. మేమేమో అరుస్తున్నాం రా 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 అని, ఇంకా మా అందరం ఇంకా చూస్తుందండి. చూసారా, ఒక్కొక్క పడుతుంది. లాగేసిందండి మొత్తానికి ఉండలో. పట్టుకుందండి, పట్టుకుని కాసేపు ఆడింది ఆ ఉండలతోటి అదనమాట. మా మనవరాలకి పాకితే పాకుండలు చేసామండి. మా మనవరాలను తప్పకుండా ఆశీర్వదిస్తారు కదా. గడప దాటితే మళ్ళీ గారెలు చేస్తానన్నమాట. చాలాసేపు ఆడిందండి ఆ ఉండలతోటి. ఇంకా మా బాబు ఇంకా ఎక్కువసేపు తీయలేదు కానీ చాలాసేపు ఆడిందండి. మేము కూడా వదిలేసాం అనమాట. ఆడుకైతే అని చెప్పి ఆ ఉండలు ఎదురుగా పెట్టి ఉంచామండి. ఆడుకుంది చాలాసేపు. కూర్చుంటుందిలేండి, కూర్చుంటే పాకుతూనే కూర్చుంటుందండి. కొంచెం ఒక్క నిమిషం కూర్చునండి మళ్ళీ పాకుతుంది అనమాట. అలా జరిగిందండి ఆ రోజు. పిల్లలు అలా చేస్తూ ఉంటే సంతోషంగా ఉంటుంది కదండి. బాగుందన్నమాట.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. తెలుసు కదా గంట సింబల్ టంగ్ అని కొట్టాలని. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నానండి. చాలామందికి నోటిఫికేషన్ రావట్లేదంట, ఒకసారి చూసుకోండి. గంట సింబల్ టంగ్ అని కొట్టండి, తప్పకుండా వస్తుంది. సరేనా? ఉన్నా మరి ఉంటానండి.